బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ నెల 9న నల్లబెల్లికి వెళ్లనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్పు తెలియజేయనున్నట్టు తెలుస్తా ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ వరుసగా అయితే సంఘీభావ సభలు నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయించుకుంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో విషాదంలో ఉన్నటువంటి కుటుంబాన్ని పరామర్శించేందుకు కేసీఆర్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 9న నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్ది నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పనున్నారు. ఆయనతో పాటు మరి పలువురు పార్టీ ముఖ్య నేతలు కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆగస్టు 9, 10 తేదీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంఘీభావ సభలు నిర్వహించనుంది. ఈ సభల ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటుగా కూడా కుటుంబానికి సంఘీభావం ప్రకటించనున్నారు. ఆగస్టు 9న జరిగే కార్యక్రమాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానుండగా 10వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొననున్నారు. సభల నిర్వహణపైన కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు తెలంగాణ భవన్లో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు సహా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి పలువురు ముఖ్య నేతలు పాల్గొనున్నట్లు తెలుస్తా ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పేసి అయితే నేతలు ప్రకటించారు. మొత్తంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు కేసీఆర్ స్వయంగా వెళ్లడం, అలాగే వరుసగా సంఘీభావ సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించడం ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. అదేవిధంగా మరి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా సంఘీభావ సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. మరి ఇక్కడ బీఆర్ఎస్ తీసుకుంటున్నటువంటి వ్యూహాలు ఏమిటి, దానికి సంబంధించినటువంటి రాజకీయ ఇక్కడ సంఘీభావ సభలు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మరి ఎలాంటి ప్రభావాలు చూపే అవకాశం ఉంటుంది ప్రభాకర్? రాధాకృష్ణ, అయితే బీఆర్ఎస్ అధినేత గులాబీ బాసు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కూడా పరామర్శించేందుకు తను వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ నెల 9న నల్లబెల్లికి వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కేసీఆర్ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్పు తెలియజేస్తారన్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో కూడా బీఆర్ఎస్ వరుసగా సంఘీభావ సభలు కూడా నిర్వహించుకుంటుందని దాన్ని కూడా మనకైతే వార్త అందుతా ఉంది రాధాకృష్ణ. అయితే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో విషాదంలో ఉన్నటువంటి కుటుంబాన్ని కూడా పరామర్శించేందుకు డైరెక్ట్గా కేసీఆర్ రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తున్నది. ఈ నెల 9న నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్ది నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా కలిసి ధైర్యాన్ని చెప్పనున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆయనతో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు కూడా హాజరయ్యేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలవాలంటూ కూడా బీఆర్ఎస్ నిర్ణయించుకున్నది. ఇందులో భాగంగానే మరి ఆగస్టు 9, 10 తేదీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా సంఘీభావ సభలు కూడా నిర్వహించనుందన్న దాని మీద కూడా తెలుస్తూ ఉన్నది. ఈ సభల ద్వారా కూడా పార్టీ శ్రేణులకు ఒక
దిశానిర్దేశం కూడా చేయడం, దాంతోపాటు కుటుంబానికి కూడా సంఘీభావం ప్రకటించడం దాని మీద కూడా పెట్టబోతున్నారు అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఆగస్టు 9న జరిగేటటువంటి కార్యక్రమాలకి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరవుతారు. ఆగస్టు 10వ తేదీన జరిగేటటువంటి సభలకు సంబంధించి కూడా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొంటారనే దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. అయితే సభల నిర్వహణ పైన కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు తెలంగాణ భవన్లో సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ సమయంలోనే మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కలపల్లి రవీందర్రావు సహా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి పలువురు ముఖ్య నేతలు కూడా ఈ సభలో పాల్గొంటున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్న దాన్ని కూడా నేతలు ప్రకటిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు కేసీఆర్ స్వయంగా వెళ్ళడం, అలాగే వరుసగా సంఘీభావ సభలు కూడా నిర్వహించాలనేది బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకోవడంపై మరి ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కూడా కొంత ప్రాధాన్యం సంతరించుకుంటుందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. అయితే కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొనలేదు, కానీ ఈరోజు అంటే పెద్ద కర్మ రోజు వెళ్తున్నారు అనే దాని మీద వార్త వస్తుండడంతో కొంత రాజకీయంగా కూడా మరి అంత్యక్రియలప్పుడు ఎందుకు కేసీఆర్ హాజరవ్వలేదు, ఇటు యశోద హాస్పిటల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ట్రీట్మెంట్ పొందుతున్నప్పుడు కూడా తను డైరెక్ట్గా రావడం జరిగింది. వచ్చి ఆ డాక్టర్లను కూడా అడిగి తెలుసుకున్నారు పెద్ది ఆరోగ్యం పైన. దాంతోపాటు కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు, ఎట్లాగైనా కాపాడండి అంటూ కూడా ఇటు డాక్టర్లను కూడా వేడుకున్నటువంటి నేపథ్యం కూడా మనం చూసాం కేసీఆర్. మరి ఎందుకు పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయిన తర్వాత అంత్యక్రియల్లో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు అంటూ కూడా మరి నర్సంపేట నియోజకవర్గ ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నది. దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం దానికి సంబంధించి ఈ అంతిమయాత్రలో కూడా వేలాది మంది ప్రజలు పాల్గొంటారు కాబట్టి ఇక నాయకుడు అధినేత కేసీఆర్ వస్తే కూడా కొంత అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడతాయి అంటూ కూడా అందుకే రాలేదు, హాజరు కాలేదు. ఈ 10 డేస్ జరిగేటటువంటి కార్యక్రమంలో భాగంగా కూడా కేసీఆర్ హాజరవుతారు అనే దాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. అయితే పెద్ది మరణం పట్ల కూడా నర్సంపేట నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఒక వార్త మాత్రం వినిపిస్తూ ఉంది. పెద్ది మరణానికి కారకులు వాళ్ళే అంటూ కూడా పెద్ది స్వప్న చేసినటువంటి, పెద్ది భార్య చేసినటువంటి కామెంట్స్ ఏదైతే అంతిమయాత్రలో చేసిందో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి వారిపైన బీఆర్ఎస్ పార్టీ ఎందుకు లీగల్గా ముందుకు వెళ్ళట్లేదు అనే దాన్ని కూడా ఒకటి పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. దాంతోపాటు పెద్ద స్వప్న మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ వల్లనే నా భర్త చనిపోయాడని చెప్పినటువంటి వాక్యాల్లో కూడా ఏదైతే 2016 విషయంలో కూడా పెండింగ్ బిల్లులకు సంబంధించి, బోర్వెల్స్ సంబంధించి ఏదైతే నర్సంపేట నియోజకవర్గంలోనే దాదాపు 150కి పైగా కూడా బోర్లు వేసినటువంటి నేపథ్యం గతంలో ఉంది. సో వాటికి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడం వల్లనే పెద్ది సుదర్శన్ రెడ్డిని మరి వేధింపులకు కావచ్చు, ఒత్తిళ్లకు గురి చేశారు. సో ఇదే అంశం సంబంధించి కూడా గతం నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి మరి అధినేత అయినటువంటి కేసీఆర్కి, అదేవిధంగా కేటీఆర్కి, బీఆర్ఎస్ అగ్ర నాయకులకు అందరికీ కూడా చెప్పుకోవడం జరిగింది. ఇట్లా 2016లో సంబంధించి పల్లె యాత్రలో మనం ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. ఆ ప్రోగ్రాంలో మరి నర్సంపేట నియోజకవర్గంలో 150కి పైగా కూడా మరి బోర్లు వేయడం జరిగింది. దానికి సంబంధించిన పెండింగ్ బకాయిలు 15 కోట్ల పైగా కూడా ఉన్నది. మరి ఆ ఫండ్స్ అన్ని కూడా రిలీజ్ చేయాలనే దాన్ని కూడా గతంలోనే 2016 నుంచి 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి 2023 వరకు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ బోర్వెల్స్ బిల్స్ సంబంధించి కూడా ఒక పోరాటమే చేస్తుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా అనేక దఫాలుగా కేసీఆర్ను కూడా కలిసిండు, కానీ అంత రెస్పాండ్ కూడా రాలేదు. ఆ పెండింగ్ బిల్లులు బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం వల్లనే పెండింగ్ బిల్లులు అలాగే ఉండిపోయాయి. సో ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి మరి ఎవరైతే ఈ బోర్వెల్స్ సంబంధించిన యజమానులు ఉంటారో వారు అనేక విధాలుగా కూడా ఈ ఒత్తిడికి లోన్ చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. అందుకే మరి తను ఈ గుండెపోటుకి కారణం కూడా వాళ్ళే అన్నట్టుగా కూడా తన భార్య చేసినటువంటి కామెంట్స్ ఆ నర్సంపేట నియోజకవర్గంలో కూడా మాట్లాడుకున్నటువంటి నేపథ్యం మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి సో దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేయడమే అనేది పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. ఇంకా రాజకీయాల్లో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా నేతలు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇంకోవైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ మాత్రం చెప్తున్నది పెద్ది కుటుంబానికి అండగా ఉంటాం. సో పెద్ది గుండెపోటుకు రావడానికి కూడా కారణం ఇటు కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే తను ఈ సివిల్ సప్లైలో జరిగినటువంటి స్కామ్ను బయట పెడతా ఉన్నాడు. దాంతోపాటు ఇంకా చాలా విషయంలో కూడా ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక పోరాటం చేస్తూ ఉన్నాడు. అట్లాంటి నాయకుడి మీద ఒత్తిళ్లు తీసుకొచ్చి తన గన్మెన్లు తీసేయడం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని దూరం చేసే పరిస్థితులు కూడా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందువల్లనే తను తీవ్ర మనోవేదనకి గురయ్యాడు, ఒత్తిళ్లకు కూడా లోనేటువంటి పరిస్థితి. కొంతమంది నక్సలైట్లతో కూడా భయపెట్టించారు అన్నదాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం
చూస్తూ ఉన్నాం బహిరంగంగానే. సో అట్లా అంటే ఒకరిపైన ఒకరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, మాటల యుద్ధం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక ఉద్యమకారుని కోల్పోయాం మేము. ఖచ్చితంగా అట్లాంటి నాయకుడిని ఉమ్మడి వరంగల్లో తీసుకురాలేనటువంటి పరిస్థితి కూడా మాకున్నది. అట్లాంటి నాయకుడిని మేము కోల్పోయామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే పెద్ది సుదర్శన్ రెడ్డి తన స్ఫూర్తి తీసుకొని కూడా ప్రతి ఒక్క యువత నాయకులు కూడా కదలాలి అనే దాని కూడా ఒక ముందుకు వెళ్తూ ఉన్నారు వారందరూ కూడా. అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆ నేపథ్యంలోనే మరి కుటుంబానికి సంబంధించిన పిల్లలకి, ఇద్దరు పిల్లలకి, పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకి కూడా ఫిక్స్డ్ డిపార్ట్మెంట్ 5 కోట్లు కూడా మరి ఫిక్స్డ్ కూడా మరి బ్యాంకులో కూడా వేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం బహిరంగంగానే చూసాము. సో ఇట్లా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రం ఒక క్లారిటీగా ఉన్నారు. అధినేత కేసీఆర్ని బయటికి తీసుకురావడం వల్ల అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఒక ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు వరుస సంఘీభావ సభలు కూడా పెట్టడం, పెద్ది సుదర్శన్ రెడ్డి అందించినటువంటి సేవలకు సంబంధించి తను 2014లో మరి కేసీఆర్తో నడిచి ఉద్యమ సమయంలో కూడా తను అందించినటువంటి సేవలు, ఒక ఉద్యమకారుడుగా తనకున్నటువంటి గుర్తింపు, దాంతోపాటు 2018లో మరి నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించినటువంటి అంశం కావచ్చు, అదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఈ సంతాప సభలు కూడా ఏర్పాటు చేసుకుంటూ కూడా రానున్నటువంటి భవిష్యత్తులో అక్కడ ఉన్నటువంటి క్యాడర్కి, ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కావచ్చు, దాంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఆ సంతాప సభలకు సంబంధించి కూడా ఒక దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ సభలకు సంబంధించి కూడా ముందుగా మొదటి రోజు అంటే ఆగస్టు 9 రోజు జరిగేటటువంటి సభకి కేటీఆర్ హాజరవుతారు. ఆ తర్వాత 10వ తారీఖు జరిగేటటువంటి సభకి హరీష్ రావు, దాంతోపాటు కేసీఆర్ కూడా హాజరవుతారని దాన్ని కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు కేసీఆర్ డైరెక్ట్గా ఈ సభలకి హాజరవుతున్నాడని దాంట్లో కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర అంటే ఆ నియోజకవర్గాల్లో కావచ్చు, ఆ ఉమ్మడి జిల్లాలో కూడా కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. సో ఇక్కడ కొన్ని విమర్శలు వెలువెత్తుతున్నాయి ప్రభాకర్. ఏంటంటే ఈ ఏదైతే పరామర్శలు ఉన్నాయో, ఈ నిరసన సభలు ఉన్నాయో, సంఘీభావ సభలు ఉన్నాయో, ఈ సభలను కేవలం అంటే ఇక్కడ పెద్ది కుటుంబానికి అండగా కంటే కూడా ఇక మరి బీఆర్ఎస్కి ఖచ్చితంగా ఆయుధంగా మార్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ తెలంగాణ వ్యాప్తంగా పెద్దికి ఉన్నటువంటి ఆ అభిమానాన్ని ఇక ఆసరగా చేసుకొని బీఆర్ఎస్ను వరంగల్ వ్యాప్తంగా కూడా బలపరచుకోవడం, విస్తరించడం అనే కోణంలో అయితే మరి బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ పరిణామాలు మరి రానున్న భవిష్యత్ రాజకీయాల్లో మరి బీఆర్ఎస్కి ఇవి ఎలాంటి బలాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది? మరి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది శవాలపైన రాజకీయాలు చేయకూడదు బీఆర్ఎస్ పార్టీ అనే దాన్ని కూడా. బ్రతికున్నప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి అసలు విలువనే ఇవ్వలేదు పార్టీలో. 2014 తర్వాత ఓడిపోయినప్పటికీ కూడా 2023లో కూడా ఓడిపోయింది, 2018లో తను గెలిచిండు. అంతకుముందు కూడా మరి ఎందుకు రాజ్యసభ ఎమ్మెల్సీ లాంటి పదవులు ఇవ్వలేదంటూ కూడా. సో ఇట్లా తను బ్రతుకున్నప్పుడు తనకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఈ పెండింగ్ బిల్లులో కూడా చొరవ తీసుకోలేదు. సో అందుకే తను చనిపోయినా కూడా ఇట్లా కపట ప్రేమ వల్కరిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అనే దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ సభలకు సంబంధించి వరుసగా ఈ సంతాప సభలకు సంబంధించి కూడా సో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా. కావాల్సుకుని ఇది ఒక రాజకీయ కోణంతో, ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి అలుపెరుగని పోరాటం చేశాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే టాప్ 1 రాజకీయ నాయకుడిగా నిలిచాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. తను అందించినటువంటి సేవలు అలాంటివి. సో అట్లాంటి నాయకుడి చావును అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ కావాల్సుకొని ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టి రానున్నటువంటి భవిష్యత్తులో పార్టీ ప్రజల్లోకి చాలా లోతుగా తీసుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ఈ చావును కూడా అంటే ఒక ఉద్యమకారుడి చావును కూడా వాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఆ నేపథ్యంలోనే ఇలా వరుసగా సంతాప సభలు పెడతా ఉంది తప్ప ఇంకోటి కానే కాదు. ఆ కుటుంబానికి అండగా ఉండేది ఖచ్చితంగా అన్ని వేళలా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందంటూ కూడా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడినటువంటి నేపథ్యం మనం చూసాము. సో కేవలం బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ రాజకీయాలతోనే ముందుకు వెళ్తూ ఉంది తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు ఇందులో అనే దాని కూడా వారందరూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే వరుసగా ఈ సంతాప సభలు, అదేవిధంగా కేసీఆర్ని కూడా డైరెక్ట్గా బరిలోకి తీసుకొస్తా ఉన్నారు. అంటే ఇప్పటి నుంచే ఒక ఎన్నికలకి సిద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఒక సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు అని చూడకుండా కూడా ఆ నాయకుడు చనిపోయిన దాని మీద ఈ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తూ ఆ చావును కూడా రాజకీయంగా వాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. సో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏం జరిగింది, ఎవరికి ఉద్యమకారులకి ఎంత
మరి సపోర్ట్ చేశారు, అదేవిధంగా పార్టీ నాయకులకు కూడా ఏ విధంగా అండగా ఉంది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి సో పెద్ది సుదర్శన్ రెడ్డి చావుని రాజకీయంగా వాడుకోవడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రజలు రానున్నటువంటి భవిష్యత్తులో బుద్ధి చెప్తారన్న దాన్ని కూడా ప్రజల నుంచి కూడా, ముఖ్యంగా నర్సంపేట ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తున్నారు. రాధాకృష్ణ మరి చూడాలి కేసీఆర్ని ఈ టైంలో మరి ఎందుకు ఈ వరుస సంతాప సభలకి మరి తీసుకొస్తా ఉన్నారు, ఎందుకు చనిపోయిన తర్వాత ఎందుకు తీసుకురాలి, ఎందుకు రాలేకపోయిండు కేసీఆర్, మరి కుడి భుజంలా ఉన్నాడు, పెద్ద కొడుకు అని అంటూ ఉంటారు కదా పెద్ది సుదర్శన్ రెడ్డిని. మరి ఎందుకు కేసీఆర్ అంత్యక్రియల్లో పాల్గొనలేదు, హాస్పిటల్కి వచ్చాడు, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశారు, కానీ మరి కడచారి అంటే చివరి చూపు కూడా చూసుకోవాలి అని అంటారు కదా, మరి ఎందుకు చూసుకోలేదు కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డిని? అంటే కేవలం రాజకీయాల కోసమే వాడుకుంటారా అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. సో ఇక్కడ మేము అండగా ఉంటామని బీఆర్ఎస్ పదే వ్యాఖ్యానిస్తూ ఉంది. బీఆర్ఎస్ నాయకులు అదే మాట్లాడుతూ ఉన్నారు. మరి అండగా ఉండడం అంటే రాజకీయ పరంగా ఏమన్నా భరోసా ఇస్తున్నారా, హామీని ఇస్తున్నారా? అంటే రానున్నటువంటి ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్లు కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబం నుంచి ఎవరికైనా ఎమ్మెల్యే అభ్యర్థిగా వారి ప్రకటించే అవకాశం ఉంటుందా? అంటే చెప్పలేం రాధాకృష్ణ, ఏదైనా జరగవచ్చు. కానీ అంటే ఇప్పటికే అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఖచ్చితంగా పెద్ద భార్యకి రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టికెట్ ఇస్తారు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మనం ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్లో కూడా చూసాము, మాగంటి గోపీనాథ్ చనిపోయినప్పుడు కూడా బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మాగంటి సునీతకే ఇచ్చినటువంటి నేపథ్యం మనకు కనిపించింది, గోపీనాథ్ వాళ్ళ సతీమణికి ఇవ్వడం జరిగింది. సో చాలామంది కూడా జూబ్లీ హిల్స్లో కూడా సీనియర్ నాయకులు ఉన్నారు, ఆశావాహులు ఉన్నారు, వారందరినీ కూడా పక్కన పెట్టేసి కేవలం ఈ మాగంటి సతీమణికి అంటే మాగంటి సునీతకే ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి సో ఇక్కడ కూడా అదే జరిగేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మనం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో కూడా లాస్ట్ నందితో కూడా మరి కార్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు కూడా మనం చూసాము. అప్పుడు కూడా వారి సిస్టర్కి ఇచ్చినటువంటి నేపథ్యం కనిపించింది మనకి ఎమ్మెల్యే టికెట్కి సంబంధించి. సో ఇప్పుడు కూడా రానున్నటువంటి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరి పెద్ద భార్యకి పెద్ద స్వప్నకి కూడా మరి ఎమ్మెల్యే టికెట్ బీఫామ్ అందిస్తారన్నదాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ క్యాడర్ కూడా, నర్సంపేట బీఆర్ఎస్ క్యాడర్ కూడా అదే భావిస్తూ ఉన్నారు. ఇక అంటే అక్కడ కూడా అంటే సరైన నాయకుడు, ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఎమ్మెల్యే పోటీ చేసేటటువంటి సరైన నాయకుడు కూడా లేకపోవడంతో ఖచ్చితంగా పెద్ద కుటుంబానికే మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. రాధాకృష్ణ రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. అంటే చావుకు రానటువంటి కేసీఆర్ ఇప్పుడు మరి శవాలపైన యాత్రలు చేస్తూ అంటే ఈ విధమైనటువంటి రాజకీయాలను కొనసాగిస్తున్నాడు, ఈ శవ రాజకీయాలు కొనసాగిస్తూ ఉన్నాడు అన్న కోణంలో కూడా ఆరోపణలు వెలువెత్తుతూ ఉన్నాయి. మరి ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా వీళ్ళు చేపట్టేటువంటి సంఘీభావ సభలు ఏ మేరకు సఫలమవుతాయి, వాటి ద్వారా వీళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారా, నిజంగానే జెన్యూన్గా వీళ్ళు ఆ కుటుంబాన్ని పరామర్శించాలని చెప్పేసి ముందుకు వస్తున్నారా అనేది కూడా ముందు తేలే అవకాశం ఉంటుంది. అలాగే మరి వరుస సంఘీభావ సభలు కూడా ఇట్లా నిర్వహిస్తూ బీఆర్ఎస్ నిర్ణయించుకోవడం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయాల్లో ప్రధానంగా ప్రాధాన్యతనైతే సంతరించుకుందని చెప్పుకోవాలి.